పశ్చిమాసియా యుద్ధం పీక్స్ కు చేరుతుందా? ఇరాన్ పై అమెరికా భూతల దాడులు చేయబోతుందా? దీనికి అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుత పరిణామాలు కూడా దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. గల్ఫ్ లో 50,000 మంది సైనికులను అగ్రరాజ్యం మోహరించింది. కీలక యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచింది. దాడులకు సంబంధించి వ్యూహాలు రచిస్తోంది. ఇరాన్ యురేనియం నిల్వలు, కర్గ్ ద్వీపం వంటి క్రూడాయిల్ మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ భూతల దాడులే జరిగితే మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంది. ఇక యుద్ధంలో ఇరాన్ కు చైనా సహాయం చేస్తుందా? ఈ అనుమానాలకు మరింత బలం చేకూరినట్లయింది. వార్కు సంబంధించి చైనా టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీ, ఓపెన్ సోర్స్ డేటాను వాడుతున్నాయి. శాటిలైట్ ఇమేజెస్, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం ఏఐ వినియోగించుకుని అమెరికా సైన్యాన్ని ట్రాక్ చేస్తున్నాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ సమాచారం మొత్తాన్ని చైనా కంపెనీలు ఆ దేశ సైనిక ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలుస్తుంది. అమెరికా దళాల మోహరింపును బహిర్గతం చేసేలా నిఘా టూల్స్ ను బహిరంగంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు తేలింది. వీటితో ఎవరైనా ఎక్కడి నుంచైనా విమానాల కమ్యూనికేషన్లను విశ్లేషించవచ్చునని, భారీ సైనిక కదలికలను పర్యవేక్షించవచ్చునని నిఘా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాలు అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచ భద్రతకు కూడా పెను సవాల్ విసురుతున్నాయి. ఈ ముప్పును ఎలా ఎదుర్కోవాలనే దానిపై అమెరికా అధికారులు, భద్రతా నిపుణులు తీవ్రంగా పరిశోధిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు పరిమిత వర్గాలకే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ విస్తరణతో ప్రభుత్వాలకు మాత్రమే లభించే సమాచారం ప్రైవేటు వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తుంది. ఇది భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలను పూర్తిగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.